మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. సత్సంగ నిధి కథలను వింటూ ఆనందిస్తూ ఎందరికో షేర్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కథల్ని వీలైనంత మందికి ఎక్కువగా షేర్ చేసి వారికి కూడా వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి యలవర్తి శేఖర్ రాజు గారు రచించిన ఒక అద్భుతమైన కథ, స్వశక్తి కన్నా దైవశక్తి మిన్నా అనే కథను విని అందులో ఏం చెప్పారో అందరం కలిసి తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలకు చిన్న వయసులో చెప్పిన విషయాలు వాళ్ళ మనసుకు హత్తుకుంటాయి. వివేకానందుని తల్లి భువనేశ్వరి దేవి అతని చిన్నతనంలో ఈ విధంగా చెప్పింది: నాయనా, సూర్యుడు ఎలాగైతే తన వెలుగును లోకానికి ప్రసరింప చేస్తున్నాడో అలాగే నీవు కూడా ఈ ప్రపంచానికి వెలుగవ్వాలి అని అంది. అంతే, ఇక అది అతని మనసులో బాగా నాటుకుపోయి తర్వాత కాలంలో వారు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశ విదేశాలలో యోగా, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా పరిచయం చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అంత గొప్పగా కాకపోయినా ఏదో ఒక తల్లి తన కూతురికి భగవంతుడున్నాడు అని చెప్పిన మాట ఒకరోజు ఆ బిడ్డ ప్రాణాలనే కాపాడిన యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. బరోడాలో శైలేష్ మెహతా తన హృదయాన్ని కదిలించిన విషయం తన స్నేహితుడితో పంచుకున్నారు. శైలేష్ మెహతా ఒక ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు, అంటే కార్డియాక్ డాక్టర్. అతని అపాయింట్మెంట్ దొరకాలంటే కనీసం నెల ముందుగా సంప్రదించి తీసుకోవాలి. అది కూడా మొదటగా జూనియర్ డాక్టర్ చూసిన తర్వాత అత్యవసరమైన కేసు అయితేనే మెహతా గారు చూస్తారు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న సంఘటన డిసెంబర్ 21, 2008 సంవత్సరంలో జరిగింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు వారి కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా డాక్టరు మెహతా గారి హాస్పిటల్కు వచ్చారు. జూనియర్ డాక్టరు రిపోర్టులు చెక్ చేసి మెహతా గారి వద్దకు పంపారు. మెహతా ఆ రిపోర్టు చూసింది తక్షణమే, మీ పాపకు ఆపరేషన్ చేయాలి, కానీ మేము 30% మాత్రమే గ్యారంటీ ఇవ్వగలమని చెప్పారు. మరేమీ చేయలేని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు బాధతో ఒప్పుకున్నారు. ఆపరేషన్కు 6 రోజులు ముందుగా హాస్పిటల్లో ఉంచారు. పాపతో రోజు వాళ్ళ అమ్మ భగవంతుడున్నాడు, తప్పక సహాయం చేస్తాడు అన్నది. పాప వాళ్ళ అమ్మతో, అమ్మా, భగవంతుడు ఉన్నాడంటున్నావు, ఎక్కడున్నాడు అని అడిగింది. ఆమె అమ్మాయితో, భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అన్నది. ఇక అది పాప మనసులో బాగా నాటుకుపోయింది. ఆపరేషన్ రోజు మెహతా డ్రెస్ చేసుకొని థియేటర్లోకి వచ్చారు. పాపతో ధైర్యంగా, నువ్వేమీ బాధపడవద్దు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నారు. పాప, నేను బాధపడడం లేదు, నాకు ఒక ప్రశ్న ఉంది. భగవంతుడు నా హృదయంలో ఉంటాడని మా అమ్మ చెప్పింది. మీరు నా హృదయాన్ని ఓపెన్ చేసినప్పుడు భగవంతుడు ఎలా ఉంటారో చూసి నాకు చెప్పండి అంది. మెహతా సరేనన్నాడు నవ్వుతూ. ఆపరేషన్ మొదలైంది. 45 నిమిషాలకు కూడా ఆ గుండెలో ఒక్క బొట్టు రక్తం రాలేదు. ఇక మెహతా గారు మిగిలిన డాక్టర్లతో, ఇక లాభం లేదు, ఈ పాప బ్రతకడం కష్టం, కుట్లు వెయ్యండి అన్నారు. మరలా అప్పుడే పాప మాటలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ఆపరేషన్ థియేటర్లో
ఒక ప్రక్కకు వెళ్ళి, భగవంతుడా, ఆ పాప హృదయంలో మీరు ఉన్నారని తాను నమ్ముతుంది, ఈ పాప నమ్మకాన్ని నిలబెట్టమని ప్రార్థన చేసి మరల తిరిగి వెళ్ళి కుట్లు వేస్తున్న వారిని ఆత్మని చెప్పి మరల గుండె ఓపెన్ చేయించారు. ఆ భగవంతుడిని నమ్మి 4.5 గంటల సేపు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ప్రయత్నం విజయవంతమై పాప బ్రతికింది. మెహతా గారు నిర్ఘాంతపోయారు. ప్రతిరోజు 10 ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేస్తారు. ఆయన ఇటువంటి మిరాకిల్స్ నమ్మరు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత దాదాపు 30 నిమిషాలు ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. ఇక ఆ సంఘటనతో ఆయనకు భగవంతుని మీద అపారమైన నమ్మకం కుదిరింది. పాప స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్ని ముందుగా అడిగిన ప్రశ్న, డాక్టర్, భగవంతుడు ఎలా ఉంటాడు అని అడిగింది. మెహతా గారు పాపతో, నువ్వు కరెక్టు, నీవు అనుకున్నది నిజం. భగవంతుడనేది మాటలకు చెప్పడం సాధ్యం కాదు. ఇది ఒక అనుభవం. దానిని నేను పొందాను. నీ జీవితంలో నీవు కూడా ఒకరోజు ఆ అనుభూతిని పొందుతావు అన్నారు. ఇక ఆ రోజు నుంచి మెహతా గారు ఆపరేషన్కు ముందుగా భగవంతుని ఫోటో ముందు నిలబడి, మీ ముందు నాది ఏమీ లేదు, నన్ను నడిపిస్తున్నది మీరే నా ద్వారా ఆపరేషన్ చేయిస్తున్నారని ప్రార్థించి ప్రతి ఒక్క కేసును పరిష్కరించేవారు. ఒక చిన్న పాపకు వాళ్ళ అమ్మ చెప్పిన మాట హృదయానికి హత్తుకుంది. అదే మాటపై ఉన్న విశ్వాసం ఒకరోజు ఆ పాప ప్రాణాలను నిలబెట్టింది. మనం కూడా మన పిల్లలకు భగవంతుని యందు నమ్మకం కలిగించే సంఘటనలను చెప్పే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతమైన కథ. తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా చిన్నపిల్లలకి చక్కగా ఇంత అద్భుతమైన నమ్మకం కలిగించే మాటలని వాళ్ళకి తెలియచేయండి. ఇంత అద్భుతమైన కథను వినిపించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ విన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ చేయండి. ఇంతవరకు మన ఛానల్కి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. రాబోయే రోజుల్లో చాలా అద్భుతమైన కార్యక్రమాలు మిమ్మల్ని అలరించడానికి తయారవుతున్నాయి. కాబట్టి అవి మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.